సార్ ఇప్పుడు ఈ కాలేజెస్‌లో ప్లేస్‌మెంట్స్ గురించి చెప్తారా? ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ప్లేస్‌మెంట్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఇది అఫీషియల్ కాలేజ్ ప్లేస్మెంట్ రికార్డ్స్ NIRF 24-25 రిపోర్ట్స్ ప్రకారం మనం చెప్తున్నటువంటిది. Hmm. ఇక్కడ GMR IT రాజాం అనేటువంటి వాళ్ళు 95% వీళ్ళు క్లైమ్ చేస్తూ ఉన్నారు Hmm. ప్లేస్మెంట్స్, ఓవరాల్ ప్లేస్మెంట్స్ 2024లో. శ్రీ విష్ణు ఉమెన్ 92%, VVIT గుంటూరు 90%, విఆర్ సిద్ధార్థ 85%, అనిట్స్ వైజాగ్ 80%, GVP 76%, SRKR భీమవరం 75%, RVR JC గుంటూరు 72%, శ్రీ విద్యానికేతన్ 70%, విజ్ఞాన్ 68%, JNTU కాకినాడ 68%, LBRC మైలవరం 65%, AU వైజాగ్ 65%, SVU తిరుపతి 62%, JNTU అనంతపూర్ 60%. ఇది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఫర్ దిస్ ప్రతి ఇయర్ ఎలాగా ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ యావరేజ్ ప్యాకేజెస్ చూస్తే ఇప్పుడు ఇది అంతా కూడా 5 lakhs to 4 lakhs మధ్యలో ఉన్నాయండి. ఓకే, అన్ని కాలేజెస్ అన్ని అంటే అన్ని కూడా ఆల్మోస్ట్ 5 or 4 అంతే. సో మొత్తం అన్ని కాలేజెస్ కూడా. ఓకే సార్, మనకి మరి ఇప్పుడు ఈ లాస్ట్ 45 days ఉంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? పిల్లలకి ఏం చెప్తారు మీరు? ఎంసెట్ ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్. ఇప్పుడు ఏపీకి కూడా మనకి 40 days ఉందా? అంతే అంతే ఆల్మోస్ట్. ఓకే, సో ఎంసెట్ ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్ వేరు. అవును సార్, రైట్. సో ఎంసెట్ ప్రిపరేషన్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా, అంటే సీరియస్గా నేను ఎవరైతే సీరియస్గా నేను ప్రిపేర్ అయ్యాను, జేఈ రాలేదనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్ అంటే టాప్ 5,000లను టాప్ 10,000లను వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళు అసలు దీని మీద కూడా దృష్టి పెట్టరు, ఆ సీరియస్నెస్ పోతుంది. చాలా అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు సార్. సో మనం చాలా మందికి చెప్పినప్పుడు ఏమిటంటే నాకు ఆనందం ఏమిటంటే, నాకు నమ్మకం ఎందుకు వస్తుంది అంటే, చాలా మంది పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు జేఈకి వచ్చి పేరెంట్స్ అప్పటికి అర్థం అవుతుంది వాళ్ళకి, సార్ ఇదాగా ఇలా జరిగింది సార్, ఈ ఎగ్జామ్స్కి ముందు వచ్చినటువంటి పిల్లలు, లాస్ట్ ఇయర్ కూడా చెప్పినటువంటి మన దగ్గరకు వచ్చిన పిల్లల్లో తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఎంసెట్కి సంబంధించి బిట్సాట్కి సంబంధించి బాగా వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి, బాబు ఈ 40 రోజులు జాగ్రత్తగా కష్టపడని చెప్పిన తర్వాత ఆ పిల్లలు 5,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏంటంటే లాస్ట్ ఒక 2-3 years మనం చూస్తే వాళ్ళంతా కూడా ఏమిటంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ఆనందపడుతూ ఉంటారు. అంటే ఆ 2 సంవత్సరాలు వాళ్ళు కష్టపడింది దాన్ని మర్చిపోతారు, అంటే అసలు దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా పాపం ఉండదు. కానీ ఈ 40 రోజులు బాగా కష్టపడ్డానండి, అది నాకు ఆనందం.